హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి ఒకటే బ్లౌజ్ పీస్, ఒకటే కొలతయండి. ఇట్లా వేరువేరుగున్నాయి. వేరు బ్లౌజులైతే అనుకోకండి. అయితే కస్టమర్ చిన్న బ్లౌజ్ పీసులు తీసుకొచ్చింది. అంటే ఒక్క దాంట్లో బ్లౌజ్ మొత్తం సరిపోదు. బ్లౌజ్‌కైతే సరిపోదని ఇలా 2 పీసులైతే తీసుకొచ్చింది. ఇలా వేరువేరుగా అయితే కట్ చేశాను. ఒక దాంట్లో ఫ్రంట్ పార్ట్, ఒక దాంట్లో బ్యాక్, హ్యాండ్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడైతే మనం బ్లౌజ్ పీసులను ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని కింద ఏమైనా క్రాస్ అనేది పీస్కు క్రాస్ అనేది ఉంటే దాన్నైతే ఇలా లైన్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఇట్లా క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే నీట్గా సమానంగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నడుము పట్టి వేస్తాం కదా హెమ్మింగ్ కొరకైతే దానికైతే పావించు క్లాత్ను వదిలేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ను నడుము భాగాన్ని 2 మడతలుగా వేసుకొని ఫస్ట్ ఫిట్టింగ్ కుట్టు, తర్వాత ఖర్చు, తర్వాత బ్యాక్ డాట్స్ కొరకైతే మార్క్ చేసుకోవాలి. అలాగే ఉంచి చంక పొడవును కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ నేను అందాజ కొద్ది అయితే మార్క్ చేసుకున్నాను. కప్పు హైట్ పెట్టుకునేటప్పుడే హైట్ కూడా పెట్టాను. కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ అనేది బ్లౌజ్తో చూసే వరకు ఎక్కువ వచ్చింది. నేను బ్లౌజ్ ఎక్కడికైతే పొడవు వచ్చిందో అక్కడికైతే మార్క్ చేసుకొని తర్వాత ఖర్చు కూడా పెట్టుకొని నెక్ విడ్త్‌నైతే ఇలా నెక్ షేప్ వచ్చేలా అయితే మార్క్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ మనము బ్లౌజ్‌కి ఎంతైతే ఉంటుందో అంత షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత టేప్ తీసుకొని అయితే షోల్డర్ ఎంత ఉందో మనకి ఇక్కడ చంక డౌన్ కాడ కూడా కరెక్ట్ కొలత రావాలి కదా! అందుకొరకైతే నేను షోల్డర్ ఎంత ఉందో ఈ ఫోల్డ్ వైపు నుండి షోల్డర్ కొలతను పెట్టి తర్వాత ఇక్కడ మన బ్లౌజ్‌కి అయితే ఎంత చంక పొడవు వచ్చిందో అక్కడికైతే ఇలా డబ్బా షేప్ అయితే గీసుకున్నాను. ఈ డబ్బా షేప్‌లోనే మనకు చంక రౌండ్‌ను గీసుకోవాలి కదా! అందుకొరకైతే ఇలా డబ్బా షేప్‌నైతే గీసుకోవాలండి. ఇప్పుడైతే మనము చెస్ట్ కొలత ఇప్పుడు మనకు అన్నీ వచ్చాయి. చెస్ట్ కొలత పెట్టుకుంటేనే కదా చంక రౌండ్ గీచుకుంటాము. అందుకొరకైతే బ్లౌజ్‌కి ఎంతైతే చెస్ట్ ఉందో దాన్నైతే ఇలా వీడియోలో చూపెట్టినట్టుగా మార్క్ చేస్తున్నాను. ఈ చంక రౌండ్‌లో 1½ ఇంచ్ అయితే నేను కొలత తీసుకొని ఇలా చంక రౌండ్‌నైతే మార్క్ చేసుకున్నానండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఆది బ్లౌజ్ అంటే ఈ బ్లౌజ్ మొత్తం ఆమెకు పర్ఫెక్ట్‌గా ఉంది కాబట్టి నేను ఎక్కడ ఏవి చూడటం లేదు. మొత్తం బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేస్తున్నానండి. ఎప్పుడు కానీ మీరు బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఆ బ్లౌజ్ కరెక్ట్‌గా ఉందా లేదా అని అడిగి మాత్రం కట్ చేయండి. చిన్న మిస్టేక్ ఉన్నా కానీ బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది కదా! అందుకొరకైతే తెచ్చినప్పుడు వాళ్ళను ఖచ్చితంగా అడగండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న వాటిని మొత్తం నీట్‌గా కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఫిట్టింగ్ కుట్టుకైతే చిన్నగా కట్టించుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ డాట్స్ కొరకైతే చిన్నగా షోల్డర్‌లో సగం కాదు, ఫిట్టింగ్ కుట్టు మనకి ఎక్కడైతే ఫిట్టింగ్ కుట్టు వస్తుందో దాన్నైతే సగం చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్స్‌కి అయితే చిన్నగా కట్టించుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేయాలి. డబుల్ ఫోల్డ్ అంటే 4 పొరలు క్లాత్ రావాలి. ఇప్పుడు 2 క్లాత్ల హ్యాండ్స్‌ను ఒకటేసారి కట్ చేస్తున్నారు. 2 బ్లౌజులే. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేశానో ఇప్పుడు కూడా హ్యాండ్స్‌కు అదే విధంగా కట్ చేస్తున్నాను. సేమ్ ఆది బ్లౌజ్‌కి ఎంతైతే ఉంటుందో అంత మొత్తము హ్యాండ్స్ హైటు, లూజు, చంక మొత్తం బ్లౌజ్‌కి ఎంతుందో అంత మొత్తం ఇలా కొలతలు పెట్టుకొని అయితే మార్క్ చేసుకొని అలాగే ముందు పార్ట్ కొరకైతే లోతు కొరకైతే ఇలా చిన్నగా మార్క్ ఇచ్చుకుంటున్నానండి. నేనైతే ఎప్పుడు కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే లోతు అనేది కట్ చేస్తానండి. అలా ఈజీగా ఉంటుంది. నేను ఆ వీడియో కూడా నా వీడియోలో షేర్ చేశాను. ఎంత ఈజీగా కుట్టచ్చు అంటే లైనింగ్ బ్లౌజు హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా లోతు తీసి కుట్టచ్చండి. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి, చూడండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్‌కు మార్క్ చేసుకున్నాము కదా! ఆ మార్క్ చేసుకున్న మార్కించెల్లి కట్ చేసుకొని పైన షోల్డర్‌కి వచ్చే దానికాడ చిన్నగా కట్టించుకోవాలి. అలా ఫిట్టింగ్ కుట్టు కాడ కట్టించుకోవాలి. తర్వాత మిగతా క్లాతులను ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను అందాజ కొద్దీ అయితే
నెక్ కొరకైతే అందాల కొద్ది మార్క్ చేసుకొని అయితే మిగతా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో మొత్తం అదే విధంగా మార్క్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ నేను చూడండి చంక వైపున ఎక్కువ కొలత అనేది పెడతలేను. సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేస్తున్నాను. అంటే ఈమెకు అవసరం లేదు. ఎందుకంటే బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా ఉంది కాబట్టి నేను కరెక్ట్ కొలతనైతే మొత్తం పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నేను ముందు నెక్ అనేది చూస్తే కొంచెం పైకి అనేది వచ్చింది. ఒక పావించు పైకి అయితే వచ్చిందండి. ఆ పావించు పైకి కొలతతోనే సేమ్ ఫ్రంట్ నెక్‌నైతే మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకు డాట్ వేస్తాం కదా! పెద్ద డాట్ వేసాం కదా! అలాగే ఆది బ్లౌజ్ నుంచి నేను ఇలా డాట్ కొలత ఎక్కడికుందో అక్కడికైతే కరెక్ట్‌గా మార్క్ చేశాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఏమో 2 ఇంచులు మలిచానండి. మలిచి అయితే మార్క్ చేసుకున్నాను కింది వైపున. కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ అయితే నీ ఆది బ్లౌజ్‌కు డాట్ అయితే ఒక హాఫ్ ఇంచు పైకే వచ్చింది. ఆ పైకి వచ్చిన కొలత ప్రకారమే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే కిందికి ఒక హాఫ్ ఇంచ్ కొలతతోనైనా కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ వస్తుంది. అందుకొరకైతే ఆది బ్లౌజ్‌కి ఏ విధంగా ఉందో ఆ విధంగానే మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ నేను కొంచెం ఎక్కువ గీస్తానని ప్రతి వీడియోలో చెప్తాను. ఉక్స్ కాజా పట్టీకి మనం క్లాత్ అనేది పెడతాం కాబట్టి ఒక పావించి అయితే క్లాత్‌ని ఎక్స్ట్రా తీసుకుంటాను కాబట్టి పావించి అయితే నేను ఎక్కువగా మార్క్ చేసుకుంటాను ఉక్స్ కాజా పట్టీ సైడు. కాబట్టి నేను పావుతక్కువ 3 ఇంచులైతే తీసుకుంటాను. మామూలుగా అయితే 2.5 తీసుకోవాలి కొలత. అంటే ఈ ఫ్రంట్ షేప్ కొరకైతే. కాకపోతే నేను పావించి ఎక్కువ తీసుకుంటాను కాబట్టి పావుతక్కువ 3 ఇంచులనేది మార్క్ చేస్తాను. తర్వాత ఇట్లా డాట్ కొలతనేమో 2.25 ఇంచులు తీసుకున్నాను. చెస్ట్ ప్రకారం అయితే ఈ కొలత మెయిన్ డాట్ కొలతలైతే పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్ కొలతలైతే. నేను ఈ బ్లౌజ్‌కైతే 2.25 వెడల్పులో సగం చేసుకొని పెద్ద డాట్ అయితే మార్క్ చేసుకున్నానండి. ఇదేమో 2.25 ఇంచుల పొడవు, 2.25 ఇంచుల వెడల్పు అయితే వస్తుంది. తర్వాత ఈ విధంగా మార్క్ చేసుకున్నోళ్ళే ఇలా ఇప్పుడు సైడ్ వైపున ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకొని రౌండ్ షేప్‌గా తీసుకోవాలి. చెస్ట్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా రౌండ్ షేప్ రావాలి. ఉక్స్ కాజాప్ సైడు ఇక్కడ చూడండి రౌండ్ షేప్ వచ్చింది కింది వైపున. ఇలా రౌండ్ షేప్‌గా కట్ చేసుకుంటూ రావాలి. తర్వాత చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. మనకు డాట్స్ అనేటివి వేస్తాం కదా! దాని కొరకైతే చిన్న చిన్న డాట్స్ ఇచ్చుకొని తర్వాత చూడండి మొత్తం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఈ విధంగా వచ్చిందండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ కొంచెం ముందుకు పోతాయని ఒక చిన్న ఆశ అండి. ఇక్కడైతే సేప్ పట్టీలు నేను ఆది బ్లౌజ్ కొలతతోనే కట్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ సేప్ పట్టీలు ఎప్పుడు కానీ మనం ఆది బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు అయితే మనం కాజాల వైపు ఉన్న కొలతతోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే బ్లౌజుకు కరెక్ట్‌గా అనేది సరిపోతుందండి. ఇక్కడ చూసారా ఫస్టు క్లాత్‌ను డబుల్ ఫోల్డ్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! అంటే కొన్ని క్లాతులు తక్కువగా ఉన్నప్పుడు ఒకటే పొర అనేది వస్తుంది. కాకపోతే నాకు ఈ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. అంటే 2 సేప్ పట్టీలకు 2 పార్ట్‌లకు కావాల్సినంత క్లాత్ ఉంది కాబట్టి నేను క్లాత్‌నైతే డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా సేప్ పట్టీ ఆకారం అయితే క్లాత్‌నైతే మార్క్ అయితే చేసుకున్నానండి. సేమ్ సేప్ పట్టీ ఏ విధంగా ఉందో ఇదివరకు వీడియోలో చూపెట్టాను కదా! ఆ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంటే నేను ఖర్చుతోని సహా కొలతలు తీసుకున్నాను. కాబట్టి షేప్ అయితే కరెక్ట్‌గా వచ్చింది. చూసారు కదా! అసలు నేను ఎక్కువగా కొలతలు అనేటివి తీసుకోను. అందాల కొద్దీ అయితే మిషన్ మీద స్టిచ్చింగ్ చేసేటప్పుడే కుట్టుకొని కట్ చేస్తున్నానండి. కాకపోతే మీకైతే కూడా తెలవాలని నేను ఇలా బ్లౌజ్‌తోనైతే సేప్ పట్టీలు అయితే కట్ చేసుకున్నానండి. ఇలా ఒక బ్లౌజ్ అయితే సేప్ పట్టీలు అయిపోయింది. ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా ఉంది కదా! రెడ్ కలర్ బ్లౌజ్ పీసు దాన్ని కూడా ఇప్పుడు కట్ చేసుకున్న సేప్ పట్టీనైతే ఈ మిగతా క్లాత్ మీద వేసుకొని అయితే ఇలా మార్క్ చేసుకొని సేమ్ ఈ సేప్ పట్టీ ఏ విధంగా ఉందో అంటే 2 కొలతలు ఒకటే సైజు కాబట్టి సేప్ పట్టీలు అనేది అందుకొరకైతే ఒకటే మార్కింగ్ చేసుకొని ఒకటే కొలతతోనైతే రెడ్ కలర్ క్లాత్ది కూడా సేప్ పట్టీ కట్ చేసుకున్నానండి. ఇలా 2 సేప్ పట్టీలు అయితే 2 బ్లౌజులు అయితే రెడీ అయినాయి. క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నాకు మంచిగా డబుల్‌గా వచ్చాయి. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మనకు సింగిల్ పొరే వస్తుందండి. క్లాత్ ఎక్కువగా ఉంటే ఇలా మంచిగా ఉంటుంది.